వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున రైతులు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం పోలీసులు ఏమాత్రం అక్కడికి కనిపించని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేవలం ఒక రోప్ పార్టీ మాత్రం ఇంతకు ముందు ఉండింది, ప్రస్తుతం అది కూడా కనిపించని సిచ్యువేషన్. ఏ రకంగా ఇంత వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అఫ్ కోర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఎక్కడికి వెళ్ళినా వచ్చే సిచ్యువేషన్ మనకి తరచూ కనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ ముసుగులో ఎవరెక్కడికి చేరుకున్నా ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేని పరిస్థితులే మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా మనం చూసాం, హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగొట్టడం, ఆయన ఉక్కిరిబిక్కిరి చేయడం, చాపర్కి కూడా ఒకంత డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా గతంలో కనిపించింది. అనంతరం మళ్ళీ చూస్తున్నాం, హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. బ్యారికేడ్స్ని దాటుతూ కూడా ఆయన్ను ఒక్కసారి దగ్గరగా చూడాలి, ఒక్కసారి కరచాలనం చేయాలని దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ముసుగులో ఎవరన్నా చేరినా కానీ మరి ఎలాంటి భద్రతను కల్పించారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేదు. ఒకసారి చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ ఉన్న ఒక వ్యక్తిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి చర్యలు ఏం తీసుకున్నారు అని ప్రభుత్వానికి ఒక ప్రశ్న అయితే వస్తున్న పరిస్థితులు మనకి తరచూ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పొగాకు రైతులు పడుతున్న వ్యతలను ఆయన వారి మాటల్లోనే వింటారు. గతంలో చూసినట్టయితే కనుక 23-24లో దిగుబడి ఏ రకంగా ఉంది, ఉత్పత్తి ఎలా ఉంది, ఆ తర్వాత ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల ఉత్పత్తి ఏ రకంగా ఉంది, అయితే గిట్టుబాటు ధర యావరేజ్గా సగటున ఏ మేరకు ఉండేది అనేది రైతులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏం తేడా వచ్చింది? సో అవే పరిస్థితులు, గిట్టుబాటు అదే, మన ఉత్పత్తి అదే రకంగా అవుతుంది, కానీ మద్దతు ధర మాత్రం సో గతంలో వచ్చిన దానికంటే సగానికి పైగా తగ్గించిన పరిస్థితుల్లో మరి ఏ రకంగా రైతుకు గిట్టుబాటు అవుతుంది అని రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాదాపు ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది, కానీ మాకు అందుతున్నది మాత్రం కేవలం 1.5 లక్షలు కూడా రావట్లేదని పొగాకు రైతు విస్తుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసాం. సో ఆక్వా రైతులు తమ రొయ్యలు అవ్వచ్చు, చేపలను రోడ్డుపై విసిరేసి నిరసన తెలిపిన దృశ్యాలు, ప్రస్తుతం పొగాకును కూడా రోడ్డుపై వేసి మంట పెడుతున్న రైతుల ఆక్రందనను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక వాళ్ళు గత నెల 22వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమ బాధలు ఒకసారి వచ్చి చూడాలి, తమకు ఏ రకంగా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుందో చూడాలి, గిట్టుబాటు ధర లేక ఏ రకంగా పొగాకు రైతులు అల్లాడిపోతున్నారో చూడాలి, సో ఏ రకంగా ఉత్పత్తి అవుతోంది, మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, వ్యాపారులందరూ కలిసి ఏ రకంగా సిండికేట్గా ఏర్పడి రైతుల్ని మోసం చేస్తున్నారు ఒకసారి చూడాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు ఆయన వారి విజ్ఞప్తిని మన్నించి ప్రస్తుతం దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మార్కెట్ యార్డ్కు రాబోతున్నారు.